అసలు నకిలీలో తేడా లేకుండా చూసుకుంటే చాలు. మసిబూసి మారేడుకాయ అన్నట్టు నకిలీగాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. ఇక దొరికితే దొంగ, అంతవరకు దొరే అన్నట్టుగా దర్జాగా తమ నకిలీ దందాను కొనసాగించి కాసులు మూట కుట్టుకుంటున్నారు. అయితే చేసిన దొంగ పని ఎప్పటికీ దాగదు కదా. దీంతో పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు. ఎగ్జాక్ట్గా కడపలో ఇదే జరిగింది. లెట్స్ వాచ్. కడప జిల్లా పొరుమామిళ్లలో నకిలీ నోటరీ స్కామ్ బయటపడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇక నకిలీ నోటరీ స్కామ్ విషయానికొస్తే, నకిలీ నోటరీలో ఫోర్జరీ సంతకాలతో తనను మోసం చేశారని న్యాయవాది మువ్వా నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ క్రమంలో ఈ స్కామ్ బయటపడింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ వెండర్ నిర్వాహకురాలు రాజేశ్వరి, ఆమె తమ్ముడు సిద్ధయ్య 2 సంవత్సరాలుగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ నోటరీలు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు అడ్వకేట్ల పేర్లతో నకిలీ నోటరీలు తయారు చేశారు. వాటిపై ఆయా అడ్వకేట్ల పేర్లతో ఫోర్జరీ సంతకాలు సైతం చేస్తున్నారు. పూర్మాల మండలంలో నోటరీని ఫోర్జరీ చేసి ప్రజలకు ఇస్తున్నారని మన మువ్వా నరసింహులు అనే పద్ధతికి చెందిన అడ్వకేట్ మరియు నోటరీ ఒక ఫిర్యాదు చేశాను నిన్న. ఆయన ఫిర్యాదు మేరకు దాని విచారణ జరిపి ఈరోజు నేను మా ఎస్ఐ మరియు సిబ్బంది పూర్మాలలోని మునీర్ కాంప్లెక్స్, షేడ్ ఆండోర్ స్కూల్ దగ్గర ఉండే మునీర్ కాంప్లెక్స్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ వెండర్ అనే షాప్లో మా డిఎస్పీ గారు ఉత్తర్వులు పొంది చెక్ చేస్తే అందులో రాజేశ్వరి అనే ఈమె ఒక స్టాంప్ వెండరు. రాజేశ్వరి ఈమె తమ్ముడు సిద్ధయ్య అలియా సిద్ధు, వీళ్ళిద్దరూ కలిసి ఈ మువ్వా నరసింహుల యొక్క స్టాంపులు, సీళ్లు మరియు అతని యొక్క సంతకాలు, అదేవిధంగా డి రామకృష్ణ అనే ముద్రుకు చెందిన నోటరీ యొక్క సంతకాలు, సీళ్లు, ఇవి వాళ్ళకి తెలియకుండా వీళ్ళే సొంతంగా తయారు చేసుకుని వీళ్ళే సొంతంగా వాళ్ళ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి లోకల్గా ఉండే ప్రజలకు ఇదే నోటరీ అని ప్రజలందరినీ నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. దీన్ని రైడ్ చేసి వాళ్ళ షాప్లో మువ్వా నరసింహులకు చెందిన 2 సీళ్లు, రామకృష్ణకు సంబంధించిన 2 సీళ్లు మరియు ఒక 1200 రూపాయల డబ్బులు, ఒక స్టాంప్ ప్యాడ్, తర్వాత ఈ గ్రీన్ పిన్ ఒకదాన్ని స్వాధీనం చేసుకుని మా పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కొరివి రాజేశ్వరితో పాటు ఆమె తమ్ముడు సిద్ధయ్య అలియా సిద్ధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుండి నకిలీ నోటరీలు, నకిలీ సీళ్లతో పాటు 1200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇక ప్రజలు కూడా నకిలీ నోటరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.